కువైట్ లో హత్యకు గురైన కోరట్పల్లికి చెందిన కైలాష్ కుటుంబాన్ని పరామర్శించారు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దోషులకు శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. తక్షణ సాయంగా 10,000 రూపాయలు బాధిత కుటుంబానికి అందజేశారు. హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఎన్ఆర్ఐ రాష్ట్ర అధికారులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం చేయాలని అనుకున్నటువంటి గుగ్లోత్ కైలాష్ ఆయనను అక్కడ మర్డర్ చేయడం జరిగింది. మరి అక్కడ తెలిసిన వాళ్ళే సాంపల్లి తాండ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు అక్కడ చంపడం జరిగిందని నిర్ధారణ అయింది. అది చంపి కూడా 3-4 నెలలు అయింది. ఎడారులను పాతి పెట్టడం ఇదంతా ఇప్పుడు ఇలా బయటకు వచ్చి వాళ్ళని అక్కడ కువైట్లో ఆ కొడుకును అరెస్ట్ చేయడం జరిగింది. తండ్రి కొడుకు కలిసి చంపారు. తండ్రి ఏమో ఇండియాకి వచ్చాడు దొంగతనం. ఇప్పుడు ఆయనను లుకౌట్ నోటీసులు ఇచ్చారు. సో అయితే ఇక్కడ కొరట్పల్లి తాండాకు వచ్చాము. వాళ్ళ తండ్రి గంగారాం గారు, తర్వాత వాళ్ళ తల్లి, తర్వాత తమ్ముడు మల్లేష్ వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. మనం ఆల్రెడీ ఎన్ఆర్ఐ సైడ్ వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇచ్చినాం. దాని ద్వారానే ఇన్వెస్టిగేషన్ అయింది. ఇప్పుడు తర్వాత కూడా డెడ్ బాడీని తొందరగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు మన ఎన్ఆర్ఐ పాలసీలో ఎవరైతే అకాల మరణం చెందుతారో దుబాయ్లో కానీ కువైట్లో కానీ మన యూఏఈ కంట్రీలలో, గల్ఫ్ కంట్రీలలో వాళ్ళందరూ కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎక్స్కేషన్ కూడా ఇస్తూ ఉంది గవర్నమెంట్. ఆ 5 లక్షలు కూడా ఇవ్వడానికి కూడా మరి ఇప్పిస్తామని చెప్పి ఈ కుటుంబానికి తెలియజేస్తే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేము కూడా అందరం కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి